న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ. విస్తృతంగా పర్యటించిన ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు. తాడిసరిపాము కలకలం. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బూసినేని వీరపాక్షి కొడుకు బూసినేని చంద్రశేఖర్. రిజర్వేషన్లు లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తుంది ప్రధాని మోదీ. అవినీతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే మోదీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఫ్యామిలీ ఫస్ట్ మోదీ. మూడో ఫేజ్ లో కూటమి ఫ్యూస్ ఎగిరిపోయింది మోదీ. ఈ నెల 10 నుంచి కేదార్నాథ్ లో భక్తుల దర్శనానికి అనుమతి. అవినాష్ గెలిస్తే నేరం గెలిచినట్లే వైఎస్ షర్మిల. ఐపీఎల్ లో ఇవాళ లక్నో సూపర్ జైంట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లు ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 5 ఓడిపోయాయి. ఇరు జట్ల ఖాతాల్లో చెరో 12 పాయింట్లు ఉన్నాయి. ఇవాళ గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో 3 లేదా 4 స్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంది. నేటి మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. కొత్తగూడెంలో ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు విస్తృతంగా పర్యటించారు. కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఉదయం 8 గంటలకే చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా రైటర్ బస్తీ పెద్దమ్మగూడకు చేరుకుని అక్కడి నుండి కొత్తగూడెంలో మరొక ఏరియాలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవీ రంగాకిరణ్, సీనియర్ బీజేపీ నాయకులు జీవీకే మనోహర్, నరేంద్రల పాటుగా బీజేపీ ముఖ్య కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బుధవారం ఓ ఇంట్లోకి తాడిసరిపాము కలకలం లేపింది. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురై వెంటనే దోమకొండ గ్రామానికి చెందిన స్నేక్స్ క్యాచర్ విక్రమ్ కు ఫోన్ చేయగా ఆ పామును చాకచక్యంతో పట్టుకుని ఫారెస్ట్ వదిలేశామని ఈ సందర్భంగా విక్రమ్ తెలిపారు. కర్నూలు జిల్లాలో ఆలూరులో హలహర్వి మండలంలో బిలేహలి గ్రామంలో నిన్న రాత్రి జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ పార్టీ బూసినేని వీరపాక్షి గెలుపు కోసం కొడుకు బూసినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వైసీపీ పార్టీని తన తండ్రిని గెలిపించడానికి చంద్రశేఖర్ పట్టువదలి విక్రమార్కుల్లా అలుపేకిని బాటసాల్లో కృషి చేస్తున్నారు. కాగా బూసినేని వీరపాక్షి నామినేషన్ రోజున యాక్సిడెంట్ అయిన చిన్న పరశురాం ఇంటికి వెళ్లి పరామర్శించారు. మీ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని బూసినేని చంద్రశేఖర్ చెప్పారు. వేములవాడ సభలో కాంగ్రెస్ పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తుంది. వాటిని తన ఓటు బ్యాంక్ అయిన ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుందని మోదీ ఆరోపించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం అవినీతిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు విచారణ జరపట్లేదని ప్రధాని మోదీ విమర్శించారు. అవినీతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా లేదు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అవినీతి గురించి మాట్లాడింది, ఇప్పుడు దర్యాప్తు చేయట్లేదు. ఓటుకు నోటు కేసులో చిక్కిన కాంగ్రెస్ నాయకులపై ఇప్పటి వరకు దర్యాప్తు లేదు. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మోదీ విమర్శించారు. జేపీకి నేషనల్ ఫస్ట్ అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఫ్యామిలీ ఫస్ట్ అని వేములవాడ సభలో ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ఆ రెండు పార్టీలను అవినీతే కలుపుతుంది. తెలంగాణను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాపాడాలి. మాజీ ప్రధాని పివి నరసింహారావును కాంగ్రెస్ అవమానించింది. చివరికి ఆయన పార్థివ దేహాన్ని తమ పార్టీ ఆఫీసులోకి రానివ్వలేదని మోదీ మండిపడ్డారు. వేములవాడ సభలో ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఇండియా కూటమికి పరాభవం ఎదురైంది. 3వ ఫేజ్ లో వారి ఫ్యూజ్ ఎగిరిపోయింది. మిగిలిన 4 విడతల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ఆలయంలో ఈ నెల 10 నుంచి భక్తుల దర్శనానికి అధికారులు అనుమతించున్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసారి పెద్ద సంఖ్యలో కేదార్నాథ్ ఆలయానికి భక్తులు చేరుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వై షర్మిల విమర్శించారు. ఇందుకోసం పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎంపీకి ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లే, వాళ్లే సింగిల్ ప్లేయర్ గా ఉండాలనేది వైఎస్ భారత వ్యూహం. గొడ్డలతో మిగతా వాళ్ళని నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అని ఫైర్ అయ్యారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ. విస్తృతంగా పర్యటించిన ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. తాడిసరిపాము కలకలం. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బూసినేని వీరపాక్షి కొడుకు బూసినేని చంద్రశేఖర్. రిజర్వేషన్లు లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తుంది, ప్రధాని మోదీ. అవినీతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, మోదీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఫ్యామిలీ ఫస్ట్, మోదీ. 3వ ఫేజ్ లో కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయింది, మోదీ. ఈ నెల 10 నుంచి కేదార్నాథ్ లో భక్తుల దర్శనానికి అనుమతి. అవినాష్ గెలిస్తే నేరం గెలిచినట్లే, వైఎస్ షర్మిల. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.